మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు చంద్రగ్రహణం రాబోతూ ఉంది. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణం. అయితే ఈరోజు రాత్రి 9:30 లోపు, అంటే గ్రహణం స్టార్ట్ అయ్యే లోపు ₹1 బిల్లను అక్కడ పెడితే చాలు, గ్రహణం ఎఫెక్ట్ పోతుంది. మీ ఇంటి మీద అస్సలు ఎఫెక్ట్ అనేది పడదు. మీ జీవితం అనుకోని విధంగా అద్భుతంగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి. ఈ గ్రహణం రోజు ₹1 బిల్లతో ఇలా చేస్తే కటిక దరిద్రుడైన కుబేరుడు అవుతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజు ₹1 బిల్లతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రేపు ఏర్పడే చంద్రగ్రహణం ప్రాంతాన్ని బట్టి ఒక్కో చోట ఒక్కో సమయంలో కనిపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో రాత్రి 9:36 నుండి అర్ధరాత్రి 1:25 వరకు ఉంటుంది. మళ్ళీ దీనిలో కూడా ఒక్కో ప్లేస్లో వారికి ఒక్కో సమయంలో గ్రహణం అనేది కనిపిస్తుంది. అంటే ఏం లేదు, ఒక 10 నిమిషాలు అటు ఇటు అవుతూ ఉంటుంది. అరౌండ్ 10కి అన్ని ప్రాంతాల్లో గ్రహణం పట్టేస్తుంది. అందరి మీద ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. పూర్వభాద్ర నక్షత్రము కుంభరాశిలో ఏర్పడుతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్రికా, యూరోప్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో కూడా కనిపిస్తుంది. కనుక ఈ దేశాలపై గ్రహణ ప్రభావం ఉంటుంది. గ్రహణం ప్రభావం ఖచ్చితంగా అందరి మీద ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిలో అసహజంగా ఏర్పడే కొన్ని పరిణామాల వలన మానవాళిపైన, జంతువులపైన, మొక్కలపైన ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది. దీనిలో సందేహం లేదు. విశేషం ఏమిటంటే భాద్రపద పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మళ్ళీ భాద్రపద అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఒకే మాసంలో 2 గ్రహణాలు వస్తూ ఉన్నాయి. దీని వలన చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ప్రకృతిలో వినాశనాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రపంచంలో భూకంపాలు, సునామీలు లాంటి ఉప్పెనలు, విధ్వంసకరమైన అణుబాంబుల దాడులు లేదా ప్రపంచ యుద్ధాలు కూడా జరగవచ్చు. అంటే ప్రకృతిలో సంభవించే ఉత్పాదాలలో గ్రహణం కూడా ఒకటి. ఉత్పాదం అంటే చెడు వస్తుందని ముందుగానే మనకు తెలియజేసే సంకేతం. ఈ గ్రహణం ఎఫెక్ట్ అందరి మీద ఉంటుంది. కానీ ముఖ్యంగా 4 రాశుల వారికి బాగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుంభరాశి, మకర రాశి, వృశ్చిక, ధనస్సు రాశి, ఈ 4 రాశుల వారికి గ్రహణం వలన కొన్ని కష్టాలు రావచ్చు. అయితే ఒక్క విషయాన్ని గమనించండి, గ్రహణం వలన ఇబ్బందులు అంటే ప్రాణాలు పోతాయి, భరించలేని కష్టాలు వస్తాయని కాదు. గ్రహణ దోష ప్రభావం వలన కొన్ని ఇక్కట్లు, ఇబ్బందులు వస్తాయి అంతే. నిజానికి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది, సమస్య ఉంటుంది. కానీ ఈ గ్రహణం ప్రభావం వలన ఆ ఇబ్బందులు కొంచెం పెరుగుతాయి అంతే. దీని గురించి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి 6 నెలల వరకు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కుంభరాశి, మకర రాశి, వృశ్చిక, ధనస్సు రాశి, ఈ రాశులలో జన్మించిన వారికి ఈ గ్రహణ దోష ప్రభావం ఉంటుంది కనుక ఈ రాశుల వారందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ 4 రాశుల వారే కాదు, 12 రాశుల వారందరూ కూడా ఈ పరిహారాలు చేస్తే మంచిది. ఎందుకంటే గ్రహణ సమయంలో కాస్మిక్ ఎనర్జీ అనేది భూమి మీద ప్రసరించదు. దానివలనే గ్రహణాల తర్వాత ఉత్పాదాలు జరుగుతూ ఉంటాయి. కనుక అందరూ కూడా చేయవలసిన పని ఏమిటి అంటే గ్రహణం పట్టినప్పుడు అందరూ కూడా పట్టు స్నానం చేయండి. తర్వాత మీ ఇష్టదేవత చిత్రపటం దగ్గర సుఖాసీనులై దీపారాధన చేసి చక్కగా మీ ఇష్టదేవత ఆరాధన చేయండి. పారాయణలు, స్తోత్రాలు, మంత్రాలు మీకు ఏది వస్తే అది చేయండి. ఎందుకంటే ఇంత అద్భుతమైన సమయం రాదు. ఇలాంటి సమయం కోసం ఎంతోమంది సాధువులు, పండితులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గ్రహణ సమయంలో ఒక్కసారి మంత్రం పఠిస్తే 1,00,000 సార్లు పఠించిన ఫలితం వస్తుంది. ఇక గ్రహణం విడిచాక విడిపి స్నానం చేసుకొని ఇల్లంతా కడుక్కోవాలి. మరి ఈ గ్రహణం అర్ధరాత్రి వీడుతుంది కదా, అప్పుడేం స్నానం చేస్తాం అనుకునేవారు మరునాడు ఉదయం లేవగానే విడిపి స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకోండి.
అలా ఇంటిని కడిగినట్లయితే గ్రహణం వలన వచ్చిన నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. కాబట్టి తప్పనిసరిగా గ్రహణం తర్వాత ఇంటిని ఈ విధంగా శుభ్రం చేసుకొని మళ్ళీ దేవతా ఆరాధన చేసుకోండి. మరొక విషయం ఏమిటంటే గ్రహణ సమయంలో వంట సామాగ్రి మీద అంటే పప్పు, ఉప్పులు, బియ్యము అలాగే కూరగాయల మీద, నిల్వ పచ్చళ్ళ మీద దర్భను పెట్టాలి. చాలామంది గరికెను పెడతారు. గరికె కాదు, దర్భ పెట్టాలి. పూజా స్టోర్స్లో దర్భ కట్ట దొరుకుతుంది. ఆ దర్భలను పెట్టినట్లయితే గ్రహణ విషవాయువుల ప్రభావం పడదు. అందుకే సైంటిస్టులు కూడా ఇలా చేయమని సూచిస్తూ ఉన్నారు. అలాగే గ్రహణ ప్రభావం ఉన్న 4 రాసుల వారు కూడా వెండి చంద్ర ప్రతిమ, రాగి నాగ ప్రతిమ తీసుకొని తెలుపు లేదా పసుపు రంగు వస్త్రంతో దక్షిణతో సహా బ్రాహ్మణుడికి దానం చేయండి. గ్రహణం అయిపోయిన తర్వాత ఈ పరిహారం చేయండి. అలాగే ఎప్పుడైనా సరే రావి, మేడి, ఉసిరి చెట్లను నాటండి. గ్రహణ దోషం పోతుంది. స్తోమత ఉంటే ఈ 4 రాసుల వారు కూడా 10 మందికి అన్నదానం చేయండి. చాలా వరకు దోషం పోతుంది. ఎందుకంటే అన్నదానానికి మించిన గొప్ప దానం లేదు. ఇక విషయంలోనికి వస్తే మన పురాణాలలో కొన్ని విశిష్టమైన రోజులలో చేసే విశేషమైన పరిహారాలను పొందుపరిచి ఉంచారు. ముఖ్యంగా చంద్రగ్రహణం లాంటి విశేషమైన రోజులలో చేసే పరిహారాలు ఎన్నో ఉన్నాయి. చంద్రగ్రహణం రోజు ₹1 బిళ్ళతో ఒక పరిహారం చేస్తే ఎన్ని సమస్యల నుండైనా సరే బయటపడవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. ఇంట్లో పిల్లలు మాట వినకపోవటము, ఆర్థిక పరంగా ఇబ్బందులు రావటము, రావాల్సిన డబ్బు చేతికి రాకపోవటం, ఇలా ప్రతి సమస్య నుండి బయటపడాలంటే తప్పక ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది ₹1 బిళ్ళ. ₹1 బిళ్ళ మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. మానవ జీవితంలో ఉండే కష్టాలు, దుఃఖాలు పూర్తిగా తొలగించి సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. మనకు ఉండే దుఃఖాన్ని తీసేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. ₹1 బిళ్ళకు అంతటి శక్తి ఉంటుంది. ఎందుకంటే మానవ జీవితంలో రూపాయి పాత్ర చాలా ముఖ్యమైనది. మనకు లక్షల్లో ₹1 తగ్గినా అది అసంపూర్ణమే కదా. ₹1 విలువ చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ₹1 మన జీవితాన్ని ఎంతగానో మార్చేస్తుంది. నార్మల్గా ప్రతి ఒక్కరూ కూడా కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. మాకెందుకు ఇలా అవుతుంది అని వాళ్ళు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా బాధపడిపోతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. ఎందుకు జరుగుతుంది, ఎందుకు అవుతుంది అని మనకు మనమే రిపీట్ చేసుకొని మనం బాధకు లోనవుతూ ఉంటాము. అలాంటి బాధ నుంచి బయటపడాలి అనుకునేవారు ఈ గ్రహణం రోజున చక్కగా రాత్రి 9:30 లోపు ₹1 బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టండి. ₹1 మీ జీవితం తెల్లారేసరికల్లా మారిపోతుంది. ₹1 మిమ్మల్ని ఎంతలాగా మారుస్తుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు. అంత మంచి ఫలితం అయితే మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు. అద్భుతాలను సృష్టించడానికి కూడా ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది. కనుక అందరూ సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ ఈ ₹1 బిళ్ళ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. గ్రహాలు మనకు అనుకూలించక మనకు మానవ జీవితంలో వచ్చే కష్టాలు కావచ్చు, లేదంటే ఇతరుల వల్ల వచ్చే నష్టాలు, కష్టాలు కావచ్చు, లేదంటే మన వల్ల, మన ఇంటి వారి వల్ల కావచ్చు, మనకు తెలిసిన వారి వల్ల కావచ్చు, మనకు కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ కన్నీళ్లను కూడా దూరం చేయడానికి ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మీ కష్టం ఏదైనా అవనివ్వండి. అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేదంటే ఇంటి పరంగా కష్టం కావచ్చు, లేదంటే అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా, అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా సరే, అలా ఆ కష్టాన్ని కూడా మీరు తీర్చేసుకోవడానికి, ఆ కష్టం నుండి కూడా మీరు బయటపడడానికి ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మామూలుగా గ్రహణం అంటే మనం ఎన్నో రకాల నియమాలు పాటిస్తూ ఉంటాం. గ్రహణ తీవ్రత నుండి బయటపడటం కోసం ఎన్నో రకాల ఉపాయాలు చేస్తూ ఉంటాం. మన ఇంట్లో దాక్కున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, మన పైన ఉన్నటువంటి చెడు శక్తి తొలగిపోవాలంటే ఇంతకంటే మంచి తిథి వేరే లేనే లేదు. పౌర్ణమితో కూడుకొని వచ్చిన ఈ చంద్రగ్రహణం తిథి నాడు మీరు చిన్న చిన్న పరిహారాలు చేస్తే ఫలితాలు మెండుగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు, ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు అస్సలు ఉండటం లేదు, ఎప్పుడూ ఖర్చు అయిపోతూనే ఉంటుంది, మాకు అప్పులు ఉన్నాయి, అప్పులు తీరటం లేదు, వీటన్నిటికీ ఒక్క పరిష్కారమైనా ఉంటే బాగుండును అని ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక అమోఘమైన మంచిది. ఈ గ్రహణం రోజు పరిహారం చేసుకోవటం వలన మీకు ఉండే కష్టాలు, సమస్యలు పోతాయి. ధన సమస్యలు పోతాయి, ధనం దూసుకు వస్తుంది. అంతేకాదు గ్రహణం ఎఫెక్ట్ పోతుంది. మీ ఇంటి మీద అస్సలు ఎఫెక్ట్ అనేది పడనే పడదు అని పురాణాలలో ఉంది. అసలు ఏం చేయాలి అంటే గ్రహణం స్టార్ట్ అవ్వక ముందే అంటే 9:30 లోపు ఒక ఎర్రటి రంగు క్లాత్ తీసుకోండి. దానిలో ₹1 కాయిన్ పెట్టండి. ఎందుకంటే ₹1 కాయిన్కి గ్రహణ దోషాన్ని తిప్పికొట్టే శక్తి ఉంది. అంతేకాదు ₹1 కాయిన్కి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు కూడా ఉన్నాయి.
మన సుడిని తిప్పేసే పవర్స్ ఉన్నాయి గనుక ఇలా రూపాయి కాయిన్ పెట్టిన తర్వాత ఆ క్లాత్లోనే ఒక పీచు తీసిన కొబ్బరికాయను కూడా పెట్టండి. ఎందుకంటే కొబ్బరికాయ చెడును తరిమి కొడుతుంది, మనకు మంచిని తెచ్చిపెడుతుంది. కొబ్బరికాయతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కనుక కొబ్బరికాయ పెట్టేసి చివరిగా 5 మంచి తులసి ఆకులు కూడా ఆ క్లాత్లో వేయండి. అంటే పూజలు చేయని చెట్టు నుంచి సేకరించిన 5 తులసి ఆకులు తీసుకుని వాటిని కూడా వస్త్రంలో వేయండి. ఎందుకంటే తులసి ఆకులు మన ఇంటి వైపు ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి, గ్రహణ విషకిరణాలను తిప్పికొడతాయి. ఇలా వీటన్నిటినీ వేసి ఈ మూడిటిని అంటే కొబ్బరికాయను, రూపాయి బిళ్ళను, తులసి ఆకులను కలిపి మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను మీ 2 చేతులతో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అంటే ఇంట్లోని గదులన్నిటిలో తిరగండి. తరువాత ఈ మూటను మీ ఇంటి పైన కానీ, ఇంటి డాబా పైన కానీ, ఇంటి ముందు కానీ అంటే మెయిన్ డోర్ ముందు కానీ, బాల్కనీలో కానీ, ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలో కానీ ఇలా ఎక్కడైనా సరే గ్రహణ కిరణాలు పడే చోట పెట్టండి. అలా పెట్టడం వలన గ్రహణం వలన వచ్చే దోషాన్ని ఈ మూట గ్రహిస్తుంది, చెడు అంతటినీ పీల్చేసుకుంటుంది. అందుకే గ్రహణ సమయంలో ఈ మూటను అస్సలు కదపరాదు. ఇక గ్రహణం విడిచిన తర్వాత అంటే ఈ మూడిటిని అంటే ఈ మూటను తీసుకుని వెళ్ళి పారుతున్న నీటిలో పడవేయండి. ఆ తర్వాతే స్నానం చేయండి. ఈ విధంగా చేస్తే గ్రహణ ప్రభావం మీ ఇంటి మీద పడదు. అంతేకాదు మీకు ఉన్న సమస్యలకు ఖచ్చితమైన పరిహారం లభిస్తుంది. ధన సమస్యలు పోతాయి, మీరు కోరినంత ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. గ్రహణం రోజు ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేస్తే కటిక దరిద్రుడైన కుబేరుడు అవుతాడు అని శాస్త్రాల్లో ఉంది. ఈ పరిహారం చాలా అద్భుతమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణం రోజు ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. గ్రహణ ప్రభావం లేకుండా కష్టాలన్నిటినీ తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఎంతో శక్తివంతమైన ఈ గ్రహణం రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో కొంచెం దర్భగడ్డిని కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 3 రావి ఆకులను కానీ ఏది దొరకపోతే చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. అంటే మీకు దొరికితే కొంచెం దర్భగడ్డిని తెచ్చుకొని నీటిలో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. ఇది చాలా ఉత్తమమైనది. దర్భగడ్డి చాలా మంచిది. మనపై ఉండే దోషాలను, మనకు ఉండే కష్టాలను, గ్రహణ దోషాలను తొలగించే శక్తి దర్భగడ్డికి ఉంది. కనుక దొరికితే దర్భలు నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత ఆ దర్భలను పక్కకు తీసేసి ఆ నీటితో స్నానం చేసుకోండి. మేము సిటీలో ఉంటాము, మాకు దర్భగడ్డి దొరకదు అనుకునేవారు 7 తులసి ఆకులు తెచ్చి లైట్గా నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. 7 తులసి ఆకులు తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ ఆ తులసి ఆకులను పూజలు చేసే చెట్టు నుండి కోయకూడదు. పూజలు చెయ్యని తులసి చెట్టు నుండే కోసి తెచ్చుకోవాలి. తులసి ఆకులు కూడా దొరకని వారు 3 లేత రావి ఆకులను కోసి తెచ్చుకొని వాటిని లైట్గా చేతితో నలిపేసి నీటిలో కలిపి స్నానం చేసుకోండి. ఇవేమీ దొరకని వారు అందరికీ దొరికే 1 స్పూన్ గల్లులుప్పును నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఇలా ఈరోజు దర్భగడ్డిని కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 3 రావి ఆకులను కానీ ఏది దొరకకపోతే చిటికెడు పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే కష్టాలు, సమస్యలు, పాపాలు, దోషాలు, ముఖ్యంగా గ్రహణ దోషాలు పోతాయి. గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ మీద పడకుండా ఉంటుంది. మీ సుడి తిరిగిపోతుంది, వద్దన్న ధనం వస్తుంది, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేయటం వలన అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు పోతాయి, మనోవ్యాధులు నయమవుతాయి. మీ దేహానికి నూతన ఉత్తేజము, నూతన కాంతి వస్తుంది, రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. చేతి నిండా సంపాదించే సామర్థ్యాన్ని పొందుతారు. అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన గ్రహణ ప్రభావం మీపై పిసరంత కూడా పడదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ గ్రహణం రోజు ఉదయం సాయంత్రమే కాదు రాత్రి 9:30కు కూడా పట్టు స్నానం చేయండి. పట్టు స్నానం చేయటం చాలా ముఖ్యం కనుక కుదిరిన వారు అందరూ పట్టు స్నానం చేయండి. అలాగే విడుపు స్నానం కూడా చేయాలి. కానీ గ్రహణం ఎప్పుడో అర్ధరాత్రి 1:30కు విడుస్తుంది కనుక అప్పుడు స్నానం చేయలేని వారు మరునాడు అనగా సోమవారం ఉదయం లేవగానే త్వరగా స్నానం చేసేయండి. అలా చేసిన అది కూడా విడుపు స్నానం లెక్కలోనికే వస్తుంది. మీరు రేపు ఉదయం సాయంత్రం పట్టు విడుపు స్నానాలు చేసేటప్పుడు కూడా నీటిలో ఇవి వేసి స్నానం చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. కనుక రేపు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. 2025 సెప్టెంబర్ 7వ తేదీ భద్రా పౌర్ణమి రోజు అనగా భాద్రపద పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ భాద్రపద పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడడం చాలా విశేషం.
ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ గ్రహణం. ఈ గ్రహణం సుదీర్ఘంగా ఏర్పడబోయే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు వస్తాయి. 2025లో ఆల్రెడీ 2 గ్రహణాలు వచ్చాయి, కానీ అవేమీ భారతదేశంలో కనిపించలేదు. ఈ చంద్రగ్రహణం 3వది. ఈ గ్రహణం తర్వాత 15 రోజులకు సూర్యగ్రహణం వస్తుంది, కానీ అది కూడా మనకు కనిపించదు. ఈ సంవత్సరం మొత్తంలో మన భారతదేశంలో కనిపించే ఏకైక గ్రహణం ఈ చంద్రగ్రహణమే. కాబట్టి ఈ గ్రహణం మనకు చాలా అరుదైనది, శక్తివంతమైనది. ఈ గ్రహణం రోజు ఎవరూ నల్లటి రంగు దుస్తులను ధరించవద్దు. ముఖ్యంగా గ్రహణం ఏర్పడే సమయంలో అంటే రాత్రి సమయంలో నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు. అవి నెగిటివ్ ఎనర్జీని బాగా ఎక్కువగా ఆకర్షిస్తాయి. దాని వలన మీకు చెడు జరుగుతుంది. గ్రహణ ప్రభావం మీ మీద ఎక్కువగా పడుతుంది. ఈ గ్రహణం రోజు అంటే పగటిపూట సాయంత్రం 6 లోపు ఒక చెంబుడు మంచినీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు పసుపును, చిటికెడు ధనియాల పొడిని కలిపి ఆ నీటిని తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసి ఒక నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అంతేకాదు ఈ గ్రహణం రోజు చీపురును, ఇనుప వస్తువులను, అలాగే చెక్క వస్తువులను పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే గ్రహణం రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెస్తే వాటి వెంటే దరిద్రం కూడా వస్తుంది అని శాస్త్రాల్లో ఉంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రించకూడదు. చంద్రగ్రహణం ఉన్న రోజున సంధ్యా సమయంలో నిద్రిస్తే గండాలు ఏర్పడతాయి. ఈ గ్రహణం రోజు ప్రొద్దున్నే ఇంటి ముందు ముగ్గును తప్పనిసరిగా వేయాలి. కానీ గ్రహణం రోజున ఉదయం సాయంత్రం ఏ సమయంలో కూడా తులసి చెట్టుకు నీరు పోయకూడదు. కాదని గ్రహణం ఉన్న రోజు తులసి చెట్టుకు నీరు పోస్తే తులసి మాత శపిస్తుంది. మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ఈ గ్రహణం రోజు అందరూ కూడా ఇంట్లో ఈ గ్రహణ సమయానికి గంట ముందే రావి ఆకులను గుమ్మాలకు తోరణంలాగా కట్టుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి తప్పనిసరిగా ఈ తోరణం కట్టుకోవాలి. ఈరోజు రావి ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటికి తగలకుండా రావి ఆకులు రక్షిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు, కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. గ్రహణానికి 1 గంట ముందు రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు 11 తీసుకొని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు, విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడదు. కనీసం మెయిన్ డోర్ ఒక్కదానికి అయినా ఈ తోరణం తప్పక కట్టాలి. కానీ ఇలా కట్టిన ఆకులను మరునాడు ఉదయం తీసేసి బయటపడేయాలి. అలా గుమ్మానికి వదిలేయకూడదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోండి. సెప్టెంబర్ 7న ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:36 స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:25 ముగుస్తుంది. ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది. గ్రహణం రోజు పొరపాటున కూడా కొన్ని కూరలు తినకూడదని గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాదని గ్రహణం రోజు ఈ కూరలు తింటే రాహుకేతు దోషాలు చుట్టుకుంటాయి. ఇంటిల్లిపాదికి గండాలు ఏర్పడతాయి. అంటే ఇంట్లో ఒక్కరు ఈ కూరను తిన్నా ఇంటిల్లిపాదికి ఆ పాపం అనేది తగులుతుంది. అంతేకాదు గ్రహణం రోజు ఈ కూరలు తింటే ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంటే గ్రహణం రోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం అందరికీ తెలుసు. కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు, దానితో పాటు కొన్ని వెజ్ కూరలను కూడా తినకూడదు. మరి ఆ కూరలలో మొదటిది ఏమిటి అంటే పప్పు. పప్పు అనేది చాలా బలమైన ఆహారం. కానీ గ్రహణం రోజున మాత్రం అస్సలు పప్పును తినకూడదని శాస్త్రాల్లో ఉంది. అంటే పప్పు రూపంలో కావచ్చు, పప్పు చారు రూపంలో కావచ్చు, పానీపూరిలో పప్పు వేస్తారు కదా, ఆ పానీపూరి రూపంలో కావచ్చు, చాట్ రూపంలో కావచ్చు, ఇడ్లీలోకి పప్పుతో చట్నీ చేస్తారు కదా, ఆ రూపంలో కావచ్చు, అలాగే పప్పులతో స్వీట్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ స్వీట్స్ రూపంలో కావచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా పప్పులను తినకూడదు. ఇక్కడ పప్పు అంటే కందిపప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు, పెసరపప్పు, ఈ 4 పప్పులను తినకూడదు. కానీ మినప్పప్పును తినవచ్చు. ఎందుకంటే గ్రహణం రోజు ఈ 4 పదార్థాలను తినకూడదని, కాదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. ముఖ్యంగా గ్రహణం రోజు పప్పును తింటే ఉదర సంబంధ సమస్యలు వస్తాయి. అంటే కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి గ్రహణం రోజు ఎవ్వరూ పప్పును వండకండి, తినకండి.
పప్పుతో పాటు ఈరోజు పొట్లకాయ కూరను కూడా తినకూడదు. ఎందుకంటే గ్రహణం అనేది రాహువుకు మరియు కేతువుకు సంబంధించినది. రాహుకేతువులంటే పాములు గనుక ఈరోజు పాములాగా ఉండే పొట్లకాయను తినకూడదని ధర్మశాస్త్రాలలో ఉంది. కనుక ఈరోజు పొట్లకాయను కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పొట్లకాయ పచ్చడి రూపంలో కావచ్చు, పొట్లకాయ బజ్జీ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా తినవద్దు. అసలు ఈరోజు బజ్జీలను పకోడీలను కూడా తినకూడదు. ఎందుకంటే అవి శనగపిండితో చేస్తారు. శనగపప్పును కూడా ఈరోజు తినకూడదు. కనుక బజ్జీలు కూడా తినకూడదు. పప్పు మరియు పొట్లకాయ ఈ 2 కూరలను ఈ గ్రహణం రోజు తినకూడదు. ఇంట్లో బయట ఎక్కడా కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యము పాడవుతుంది, మహాపాపం తగులుతుంది. ఇక వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు. అంటే ఎండి చేపలు, ఎండి రొయ్యలు, మాంసము, కోడిగుడ్లు, మటను, ఫిష్, పీతలు, నత్తలు ఇలాంటివేమీ ఈరోజు తినకూడదు. కొంతమందికి ముక్కలేనిది ముద్ద దిగదు. కానీ ఈ ఒక్కరోజు మీ నోరు కట్టుకోండి, లేదంటే తర్వాత చాలా గండాలు వస్తాయి. అందులోనూ ఈ గ్రహణం ఆదివారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా అరుదు. సాధారణంగా ఆదివారం సెలవు గనుక ఈరోజు ఎవ్వరూ పనులకు, స్కూళ్లకు వెళ్ళరు. భర్త, పిల్లలు, భార్య అందరూ ఇంట్లోనే ఉంటారు. దాంతో ఆడవారు పిల్లలకు, భర్తకు మంచిగా వండి పెడదామని ఆదివారం రోజే నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు. చికెన్ కర్రీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, చికెన్ పకోడీ కానీ, చికెన్ 65 కానీ ఇలా ఏదో ఒకటి వండుతూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఆదివారం రోజు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. దాంతో మగవారు కూడా ఈరోజు ఏదైనా మంచిగా వండుకొని కడుపు నిండా తిందాం అని చికెన్ షాపుకు వెళ్ళి చికెన్, మటన్ కొని తెస్తూ ఉంటారు. అవి లేకపోతే చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ కొని తెస్తారు. ఇలా మగవారు, ఆడవారు, పిల్లలు అందరూ కూడా ఆదివారం రోజు నాన్ వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మామూలు ఆదివారాల్లో ఇలా చేసినా తప్పేమీ లేదు. కానీ ఈ ఆదివారం గ్రహణంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ప్రతి ఆదివారం లాగా నాన్ వెజ్ తెచ్చుకొని తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ నూడిల్స్, మంచూరియా, లెగ్ పీసులు, చికెన్ పకోడీలు, బర్గర్లు, పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని ఈరోజు మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, గండాలు ముంచుకు వస్తాయి, నరకానికి పోతారు. ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది, సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు, అనారోగ్యాల బారిన పడతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు. పప్పు, పొట్లకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈ గ్రహణం రోజు తినవద్దు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు, నరకానికి పోతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది, దోషాలు ఏర్పడతాయి, ఇంటికి గండం. భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ రోజున ఈ పదార్థాలు తినకుండా ఈ ఆహార నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి, లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.